ఐబొమ్మ నాదని మీరు అంటున్నారు, మీ దగ్గర ఐబొమ్మ నాది అని చెప్పడం. మీ పాస్పోర్టులు, ఆధార్ కార్డులు లేదంటే ఇతర ఏమైనా గుర్తింపు కార్డులు కానీ ఎక్కడ పడితే అక్కడ ఇస్తుర్రా జిరాక్సులు తీసి, లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తురా? అట్లయితే మీరు ఖచ్చితంగా ఇది వినాల్సిందే. ఐబొమ్మ కేసులో ఆ రవి కస్టడీ ముగిసింది. 12 రోజుల పాటు ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకొని రకరకాలుగా ఎంక్వైరీ చేసిర్రు, కొన్ని విషయాలు రాబట్టిర్రు. ఈ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే రవి ఓన్లీ సినిమా పైరసీనే కాదు, చాలా మంది డేటాని సైబర్ నేరగాళ్ళకి, అట్లనే ఈ బెట్టింగ్ యాప్ల ముఠాలు ఉంటాయి కదా వాళ్ళకు కూడా అమ్ముకుండని తేలింది. ఇంతవరకు ఓకే. దీని తర్వాత ఇంకొక విషయం తేలింది ఏంటంటే ఐడెంటిటీ థెఫ్ట్, ఇది కూడా జరిగిందని తెలిసింది. అసలు ఈ ఐడెంటిటీ థెఫ్ట్ ఏంటంటే బెంగళూరుకు చెందిన ప్రహ్లాద్ అనే ఒక వ్యక్తి ఆయన పాస్పోర్టు, ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు ఇవి సోషల్ మీడియాలో పెట్టిండు. ఎట్లా పెట్టిండో తెలియదు. అది ఐబొమ్మ రవికి దొరికింది. దొరికిన వెంటనే వాటి సాయంతో నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి నకిలీ బ్యాంక్ అకౌంట్లను సృష్టించిండు. ఆ మొత్తం నకిలీ బ్యాంక్ అకౌంట్ల ద్వారానే ఈ ఐబొమ్మ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగినాయి. సో ఈ ప్రూఫ్స్ ఆధారంగా ఎవరి ప్రహ్లాదు అని చెప్పి ఐబొమ్మ రవిని క్వశ్చన్ చేస్తే అప్పుడు ఐబొమ్మ రవి ఏం చెప్పిండంటే ఈ ప్రహ్లాద్ అనేవాడు నా ఫ్రెండ్, సో అతని పేరు మీదనే ఈ ట్రాన్సాక్షన్లు అన్ని జరిగినాయి అని చెప్పారు. తర్వాత పోలీసులు ఈ ప్రహ్లాద్ అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడు అని చెప్పి ఎంక్వైరీ చేసి బెంగళూరుకు పోయి అతన్ని తీసుకొచ్చి ఈ ఐబొమ్మ రవి ముందర కూర్చోబెట్టిండు. అప్పుడు ఈ ప్రహ్లాద్ చెప్పింది ఏంటంటే ఈ ఐబొమ్మ రవి ఎవరో నాకు తెలియదు, అసలు నా పేరు మీద నా డాక్యుమెంట్స్తో ఇన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్న విషయం కూడా నాకు తెలియదు. సో ఇక్కడ తేలింది ఏంటంటే ఈ ఐబొమ్మ రవి అతని డాక్యుమెంట్లని సోషల్ మీడియా నుంచి తీసుకొని వాటిని ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ కథ అంతా నడిపిండు. అంతేకాదు దగ్గరగా దక్షిణాది ఉత్తరాది భాషల్లో 28,000 సినిమాల హెచ్డి ప్రింట్లు ఈ రవి దగ్గర ఉన్నాయంట. ఒక సర్వర్ బ్లాక్ అయినా ఇంకో సర్వర్ ద్వారా క్షణాల్లో ఆ సినిమా మొత్తం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఒక సాఫ్ట్వేర్ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు రవి మీద ఈ పైరసీ కేసుతో పాటు ఈ డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసు కూడా పెట్టాలి అని చెప్పి పోలీసులు ఆలోచిస్తున్నారట. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు కూడా రవిని సమర్థిస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా? కామెంట్ చేయండి.